రవిచంద్రారెడ్డి గారు, ఆయన శిష్యులు స్ట్రాటజిస్టులుగా ఇప్పటికే బాబుతో పనిచేస్తున్నారు. రావిన్ శర్మ కానీ సునీల్ కనుగోలు కూడా చంద్రబాబుకి సాయం చేసేటటువంటి వ్యక్తే. అయినా చంద్రబాబులో ఓటమి భయం పోలేదు అనడానికి ఆయన్ని పిలిపించుకోవడం, ఇప్పుడు స్ట్రాటజిస్టుగా పనిచేయడం లేదని తెలిసినా 1500 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ప్రకటించడం. ఆయన రాకముందు నుంచి ఇది నడుస్తోంది. ఢిల్లీలో 1500 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ప్రకటించారు పీకేకే అని, ఎప్పుడు విజయవాడకి రాకముందు నుంచి కూడా. ఇక్కడ మూడో పాయింట్, డెకాయిట్ అని అన్నారు చంద్రబాబు పీకేని. కులాల మధ్య చిచ్చుబెట్టి సమాజాన్ని విడగొట్టే డెకాయిట్ బీహారీ బాబు అన్నాడు. దొంగ ఓట్లు చేర్పించే దొంగ అన్నాడు. మరి ఈ డెకాయిట్ని, ఈ కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిని, దొంగ ఓట్లు చేర్పించే వ్యక్తిని మరి ఎందుకు కాళ్ళు పట్టుకొని పిలిపించుకున్నావు? నాలుగో విషయం, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలుస్తున్నారు అని అనగానే పెద్ద ఈవెంట్ సార్ అది. బ్రేకింగ్లు, మామూలు బ్రేకింగ్లు కాదు. ఆల్రెడీ వాళ్ళ ఛానల్స్ అన్నిటికి కూడా సమాచారం ఇచ్చేసి పెద్ద ఎత్తున దాన్ని బ్రేకింగ్లు, అసలు ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డిబేట్లు, చర్చలు ఆ రోజంతా అదే నడిపారు. ఇక అయిపోయింది వైఎస్ఆర్సీపీ పని అని. మొత్తానికి చూస్తే ఇక్కడ వెరీ సింపుల్, ఆయన పని చేయలేనని చెప్పేశారు. ఏంటి కారణం? 1500 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ప్రకటించినా నేను పని చేయలేనని ప్రశాంత్ కిషోర్ ఎందుకు చెప్పేశారు? సార్ నమస్కారం. నమస్తే సార్. ఈశ్వర్ గారు, మీకు, పురుషోత్తం రెడ్డి గారికి, వినేశ్వర్ రెడ్డి గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, గత సంవత్సరం జనవరిలో నేను ఒక మ్యాగజైన్ నడుపుతున్నాను, చాలామందికి తెలుసు, వాయిస్ అని. దాంట్లో నేను కవర్ స్టోరీ ఏదైతే రాశానో 1:100 అంటే 1 వర్సెస్ 100 ఏదైతే ఈ ఎడిటోరియల్ రాయడం జరిగిందో నేను ఆ రోజునే ఊహించాను. 1 సంవత్సరం రోజుల తర్వాత రాబోయే ఎలక్షన్కి ఎంత పకడ్బందీగా ఒక్కడిని చేసి అర్జునుడిని అభిమన్యుడిగా మార్చాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఆయన సవ్యసాచని, జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడు లాంటోడని, అభిమన్యుడిలాగా ఈ 100 మందికి లేకపోతే 100కు మించిన మందికి గుంపులుగా వచ్చే అనేక మందికి భయపడడని, మరీ ముఖ్యంగా అర్జునుడి పోరాటం ఏ విధంగా ఉంటుందంటే, పైన ఆ దేవుడు శ్రీకృష్ణుడిలాగా దీవిస్తే కింద అర్జునుడిలాగా గురి చూసి కొడతాడు, పేదల మనసులు గెలుచుకున్న అర్జునుడు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అంటే ఒకరు కాదు, ఇక్కడ పార్టీలకు అతీతంగా కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అనేక పార్టీల్లో, లేకపోతే మేధావుల సంఘాలని చెప్పి, లేకపోతే అనలిస్టులు అని చెప్పి, ఛానల్ ఓనర్లు కావచ్చు, పేపర్ల ఓనర్లు కావచ్చు, దాదాపు ఉన్న గుంపు మొత్తం కూడా గుంపు కట్టాయి. ఈ రోజున ఎంతటి కక్ష కట్టాయంటే, ఆంధ్రప్రదేశ్లో 1 వర్సెస్ 100, ఈరోజు అది 100కు మించింది. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడయ్యాడు ప్రజల్లో అని చెప్పేదానికి ఇదే పెద్ద నిదర్శనం. ఎలా అయ్యాడు ఇంత బలవంతుడు? ఎలా అయ్యాడు? కేవలం కట్అవుట్తో కాలేదు, కంటెంట్తో అయ్యాడు, కమిట్మెంట్తో అయ్యాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంటెంట్ ఉండి, కమిట్మెంట్ ఉన్న, ప్రజాకర్షణ కలిగిన నాయకుడు కాబట్టి ఇంత ధైర్యం, దమ్ము ఉంది. ఎందుకుందంటే ఇచ్చిన మాట సమకాలీన రాజకీయాల్లో నిలబెట్టుకోవడం. ఈ రోజు కూడా వైఎస్ఆర్ ఆసరా ఏదైతే ఉందో, మహిళలకి, డ్వాక్రా మహిళలకు వేసిన అమౌంట్ ఏదైతే ఉందో, చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవాలనే పట్టుదల ఉన్న వ్యక్తి, మాట ఇస్తే నిలబెట్టుకోవాలనే ఆచరణ శైలి ఉన్న వ్యక్తి. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోని 99.5% అమలు చేసిన వ్యక్తి. దాంతోపాటు అమలు చేసిన 45 అంశాలు మేనిఫెస్టోలో లేని అంశాలు. ఇవన్నీ పక్కన పెడితే, మీరు అడిగిన క్వశ్చన్కి సూటిగా ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారికి తేల్చి చెప్పారు. ఆ ఒక్కటి తప్ప మిగతావన్నీ బయట పెట్టారు. ఎల్లో మీడియా అండ్ పంచ్ ఆ గ్రూప్ ఏదైతే ఉందో, బఫూన్ల బ్యాచ్, ఆ ఎల్లో మీడియా బ్యాచ్ డిబేట్ల పేరుతో, అనలిస్టుల పేరుతో కూర్చొని ఏదైతే మాకు వ్యతిరేకంగా వండి వారుస్తుంటారో, వాళ్ళందరూ కూడా ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడు, సూట్ కేసుల్లో గెలుపుని పట్టుకొస్తున్నాడు, బాబు కానుగ్గా ఇస్తున్నాడు అని చెప్పిన వీళ్ళు, ఆయన అలా వెళ్ళిపోయిన మరుక్షణం మళ్ళీ ఆయన గురించి మాట్లాడలేదు సరికదా, ఆ పేరు తీయడానికి కూడా విరక్తి చెందారు. ఈ రోజున నిన్న సాయంత్రం వరకు ముఖ్యంగా షర్మిల గారిని ఏదైతే ఆకాశానికి ఎత్తారో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ, TV5లో కానీ, ఈటీవీలో కానీ ఎక్కడ చూసినా ఆమె విజువల్సే. మరి ఈ రోజున ఆమె ఎక్కడో ఇచ్చాపురం నుంచి యాత్ర మొదలుపెట్టారు. కవరేజ్ లేదు, మనిషి కనపడడం లేదు.
ఆ వ్యాఖ్యలు లైవ్ లేవు. ఎందుకు లేవో తెలుసా? ఇది పెద్దది చేసి మనం చూపిస్తే మన తాతగారు అసలు పనికి రాకుండా పోతారు. ఈ ఆంధ్ర తాతని ప్రజలు ఇప్పటికే అసహించుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ డమ్మీ అయిపోయాడు. మరి గుంపు కట్టాలంటే ఉన్నట్టుండి వాళ్ళని పెంచితే మనం అసలుకే మోసం వస్తుందేమో. అట్నుంచి ఇట్నుంచి అక్కడి నుంచి వద్దన్న వాళ్ళని పక్కన పెట్టిన వాళ్ళని అలకల పేరుతో మనం ఆకర్షించి కనీసం మనకు అభ్యర్థులు ఉండేలా చూసుకుంటున్నాం. ఈ అభ్యర్థులు కాస్త ఆ పార్టీలోకో ఏ పార్టీలోకో వెళ్ళిపోతారేమో. ఖచ్చితంగా కూడా మనకి బతుకు లేకుండా పోద్దని ఈ రోజు నుంచి విజువల్స్ లేవు, టెలికాస్ట్ లేదు. ఇంకా 2 రోజులు ఆమె కానీ విమర్శిస్తే అప్పుడు ఆమెను తక్కువ చేయడంతో పాటు ఆమెను కూడా విమర్శిస్తారు. అంతేగాని సార్ వీళ్ళ దగ్గర కంటెంట్ లేదు, వీళ్ళ దగ్గర కటౌట్లు లేవు, ఉన్న కటౌట్ చూస్తే మాయల్ ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ బతుకు ఇంతమంది ఉన్న చంద్రబాబు గారి పాదాల చెంత ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోనే ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చంద్రబాబు గారి వదినమ్మ గారు ఆమె కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్టు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు వాడుకుంటున్నటువంటి ఇంకో అస్త్రం షర్మిల. ఇక కమ్యూనిస్ట్ అయితే చెప్పాల్సిన పని లేదు సార్. క్లియర్గా ఇంతమంది ఉన్నారు కదా సార్, ఇంతమంది ఉన్నా చంద్రబాబు పీకేకి సంబంధించినటువంటి శిష్యులు జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తా. చెప్పండి. మీకు తెలుసు సార్ ఈశ్వర్ గారు, జనాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జనాలకు అర్థమయ్యేలా చెప్తా. ఎవరు ఎక్కడున్నా, ఎవరు ఏ పార్టీలో ఉన్నా నా కోసం పనిచేయండి అన్నా, మీకు పేమెంట్ ఇస్తానన్నా. కొందరు పేమెంట్కి పడతారు, కొందరు సెంటిమెంట్కి పడతారు, కొందరు మ్యానిపులేషన్కి పడతారు, కొందరు మేనేజ్మెంట్కి పడతారు, కానీ అందరూ పడతారు. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ ఇలాంటి డైలాగ్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ మనిషి నాకు పడాల్సిందే అని. కొంచెం ఏహ్యభావంతో చెప్పాడు, వేరే విధంగా ఉమ్మన్ని అసహించుకునే విధంగా చెప్పాడు అతను. నేను అలా చెప్పట్లేదు, కానీ రాజకీయ నాయకులు అన్నారు పడతారన్నా, అందరూ పడతారు. నా మేనేజ్మెంట్కి, నా మ్యానిపులేషన్కి, నా మనీ పాలిటిక్స్కి, నా హనీ ట్రాపులకి అన్నిటికీ పడతారు. ఖచ్చితంగా పడే తీరాలి, మనం పడగొట్టాలి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితం. ఆయన దగ్గర విషయం లేదు, జనంలో లేడు, ఆయన ఎల్లో మీడియా డబ్బాల్లో మాత్రమే ఉన్నాడు. ఈ రోజున షర్మిలమ్మ గారిని ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించింది తానే అని తెలియదు అనుకుంటున్నాడు. ఎలా అంటే ఆమెమో నేరుగా వచ్చి ఉండొచ్చేమో, ద్వారా ఒక అసైన్మెంట్ తీసుకొని వచ్చింది. నేను అడుగుతున్నా సూటిగా షర్మిలమ్మ గారిని, ఈ ఎలక్షన్కి మీరు ముఖ్యమంత్రి అభ్యర్థా? మీకు వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జెడ్పీటీసీ లేడు, ఇన్స్టెంట్గా బ్రూ కాఫీ పెడదామని వచ్చారా మేడం? ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే మరీ అంత చులకన? కొంతమందిని చేర్చుకొని మణిపూర్ పేరుతో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని చీలగొట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా గంపకొత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని విడగొట్టే అసైన్మెంట్ రాహుల్ గాంధీ గారు మీకు తెలియకుండా ఇచ్చారో తెలుసా ఇచ్చారో మాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మీకు ఇచ్చిన అసైన్మెంట్ కాదా అని అడుగుతా ఉన్నా. రైట్. ఖచ్చితంగా కూడా పురంధేశ్వర్ గారి విషయం కూడా అంతే. అక్కడ బీజేపీలో మరో నాయకుడు వస్తే బీజేపీని ఎదగదీస్తాడేమో, వదినమ్మని అక్కడ ప్లేస్ చేద్దాం, షర్మిలమ్మని ఇక్కడ ప్లేస్ చేద్దాం, షర్మిలమ్మ నేరుగా రాదు కాబట్టి రాహుల్ గాంధీ గారి ద్వారా అసైన్మెంట్ ఇప్పిద్దాం. సిపిఐ రామకృష్ణ లేకపోతే మరింకెవరైనా మనం చెప్పినట్టు ఆడక ఎక్కడ పోతారు సోదరా అని ఇంటర్నల్ చర్చల్లో ఎటకారాలాడే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ బిస్కెట్ తో నేను ఏ విధంగా హ్యాండిల్ చేస్తానని అనేక రకాలుగా ఇంటర్నల్ చర్చల్లో మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, పనికిరాని కొడుకును కన్నా ఇంటర్నల్ చర్చల్లో ఏడ్చే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆయన చివరి క్షణాల వరకు ఆయన అధికారాన్ని అనుభవించాలని మరొక్కసారి ప్లీజ్ అని చెప్పి అధికారం కోసం వెంపర్లాడుతున్న తీరు ఏదైతే ఉందో జుగుప్స కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిప్పి కొడతారు, తిప్పి కొడతారు. గుంపుగా వచ్చినా, అందరూ కలిసి వచ్చినా, 100 మంది వచ్చినా, అంతకు మించి వచ్చినా